నమస్తే, నేను మధు. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్లు కొన్ని ప్రచారాలు అయితే ఊపందుకుంటున్నాయి. అయితే నిజంగానే జమిలీ ఎన్నికలు జరిగితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అయితే దీని గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తాయా సార్? వస్తే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ వేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకనంటే జమిలీ ఎలక్షన్స్ వస్తే అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి పార్టీలకి ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే కేంద్రంలో ఎలక్షన్స్ కూడా ఒకేసారి వస్తాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ చేసేటువంటి వాళ్ళు తగ్గిపోతారు. క్రాస్ ఓటింగ్ చేయలేరు చాలా వరకు. కొంతవరకు జరగచ్చు కానీ పూర్తి స్థాయిలో జరగదు. అందుకే కేసీఆర్ గారు 2018లో ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చుకున్నాడు. యాక్చువల్గా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి ఒకేసారి ఎన్నికలు వచ్చాయి. అలాగే కేంద్రానికి కూడా ఒకేసారి వచ్చాయి. కేంద్రానికి రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు వచ్చాయి 2014లో. 2018కి వచ్చేటప్పటికి యాక్చువల్గా 19 జరగాలి, కానీ 18లోనే 6 నెలల ముందుగానే కేసీఆర్ గారు ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు. సో దాంతో ఆయన ఆ రోజు వేసినటువంటి స్ట్రాటజీ సక్సెస్ అయింది. సో రెండోసారి సీఎం అయ్యారు, కానీ మూడోసారి తెలంగాణ సమాజం తిరస్కరించింది, ఆయన ఓడిపోయారు. పైగా ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామం ఏంటి? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇది నాది ప్రాంతీయ పార్టీ కాదు, నా జాతీయ పార్టీ, ఒక తెలంగాణే కాదు, నా సేవలు దేశానికి కావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశకి నేత అనేటువంటి నినాదంతో ఆయన ప్రచారం చేసుకున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో ఆ రోజు నుంచి ఆ పార్టీకి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు? తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంటు, లేదంటే ఆ తెలంగాణ పదం అనేటువంటి బలం తగ్గిపోయింది. అంటే ఆ పార్టీకి సంబంధం లేదు. యాక్చువల్గా కేసీఆర్ గారు 2014లోనే చెప్పారు, నాది ఫక్తు రాజకీయ పార్టీ, తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు, ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు. కానీ తెలంగాణ ప్రజలు ఆ రోజున అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడు ఆయన ఆలోచన ఏంటి అనేది అందరికీ అర్థమైంది. సో అదొక పరిణామం ఆ పార్టీకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ కావడానికి. సరే, అధికారం కోల్పోయింది 2023. అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో మీకు 18% కన్నా ఎక్కువ రాల ఓట్ బ్యాంకు. అదొక డౌన్ ట్రెండ్. ఆ తర్వాత జరిగినట్టు బై ఎలక్షన్స్, కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ బై ఎలక్షను, అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కానీ ఓడిపోయింది 2 చోట్ల. సో కాబట్టి గ్రాఫ్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉంది తప్పితే అప్ ట్రెండ్కి లేదు. దీనికి తోడు ఇప్పుడు మూలిగా నెక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంటర్నల్గా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ నడుమ అసలు కవిత గారు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఓటుకు నోటు కేసు, అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకు వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు సంతోష్ రావు గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, ఆయన పిలుస్తున్నారు. అంతకుముందు కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారిని పిలిచారు, వాళ్ళు అటెండ్ అయ్యారు. సో రేపు మాపు కేసీఆర్ గారిని కూడా పిలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఈ కేసులు మొత్తం నడుస్తున్నాయి. ఇంకొకవైపు కాళేశ్వరం కేసు, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కేసు, ఫార్ములా ఈ రేస్, ఇలా అన్ని రకాల కేసుల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక డౌన్ ట్రెండ్. వీటన్నిటికంటే కూడా ఒక పెద్ద ప్రమాదం భవిష్యత్తులో ఆ పార్టీకి ఏమి రాబోతుందంటే జమిలీ ఎన్నికలు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలోనే జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ అది ఆమోదం పొందితే ఈ లోపుగానే జనగణన చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. సో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఎంతో కొంత పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం క్షేత్రస్థాయిలో ఉంటుంది. దానికి ఉదాహరణ 2009లో మీకు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలం వాతావరణం ఏర్పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయ్యారు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్లస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కొత్త అభ్యర్థులను ఎంచుకోవాలి. అలాగే కొత్త ఏరియాస్ కలవడం,
పాత ఏరియాలు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం పోవడం ఇవన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదొకటి బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్గా ఉండేటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే కేంద్ర రాష్ట్ర జమిలీ ఎన్నికలు అని అంటే దాని కాన్సెప్ట్ ఏంది, కేంద్ర రాష్ట్రాలకి ఒకేసారి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కాన్సెప్ట్. ఒకే రాష్ట్రం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది, ఒక దేశం ఒకే ఎన్నిక. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంకా ఏమి ఎలక్షన్లు ఉండకపోతే కనుక అభివృద్ధి చేయొచ్చు. అలా కాకుండా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు వస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. దాని మీద న్యాయశాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. మాజీ రాష్ట్రపతి కోవిద్ ఆధ్వర్యంలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అంతా, ప్రతిపాదనలు ఇవన్నీ కూడా తయారైంది. ముసాయిదా బిల్లు కూడా తయారైంది. ఇది చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ఆమోదం పొందితే కనుక 2029 లేదంటే 2028 ఎలక్షన్స్ ఎప్పుడైనా కానీ 2028 కావచ్చు, 29 కావచ్చు, ఎప్పుడు జరిగినా కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు 33% మహిళా రిజర్వేషన్కి చట్టసభల్లో అవకాశం ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో. అలాగే జమిలీ ఎన్నికలు అంటే అన్ని రాష్ట్రాలకి ఒకేసారి, దేశానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి సార్? జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది ఫస్ట్. ఎందుకంటే ఒకేసారి ఆ ఖర్చు ఏదో అవుతుంది తప్పితే ప్రతిసారి ఎన్నికల ఖర్చు కావటం ఇవన్నీ ఉండదు. 2, ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి, మధ్యలో ఇంకా ఉండవు అన్నప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. 3, నువ్వు ఎన్నికల కోడ్ వస్తుంది. ఇది ఒకవేళ ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్నికల కోడ్ ఇవన్నీ ఏమి ఉండవు. ఫస్ట్ ఇయర్ మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి. మిగతా 4 years ఎన్నికల కోడ్లు అయి ఉండవు. జనరల్గా ఎలక్షన్స్ రాష్ట్రాల్లో రాగానే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అలాగే దేశంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, కేంద్ర ఎన్నికలు, అప్పుడు ఎన్నికల కోడ్ వస్తుంది. సో ఎన్నికల కోడ్కి సంబంధించి దాదాపుగా ఒక 6-7 నెలలు పోతుంది. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ దానికి ఒక ఎన్నికల కోడ్, ఇట్లా 1 సంవత్సరం పోతుంది. సో ఆ లాస్ అనేది ఉండదు, ప్లస్ ఎన్నికల ఖర్చు తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది బెనిఫిట్స్ స్థూలంగా చూస్తే. దీంతోపాటు ప్రాంతీయ పార్టీల హవా ఏదైతే ఉందో అది ఎక్కువ అయ్యింది. ఈ ప్రాంతీయ పార్టీలు హవా ఎక్కువైనప్పుడు జాతీయవాదం అనేది బలహీనపడుతుంది అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. అందుకే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం బీజేపీ. ప్రాంతీయ పార్టీలు బలహీనపడాలంటే ఒకేసారి ఎన్నికలు వస్తే బలహీనపడతాయి. ఎందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఓటర్ అనే అతను క్రాస్ చేయలేరు. ప్లస్ ప్రాంతీయ పార్టీలకి ఓటు వేయాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ప్రచారంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచారం ఉంటుంది కాబట్టి ఈ లోకల్గా ఉండేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాధాన్యత ఎంతో కొంత తగ్గుతుంది. సో జాతీయవాదం పెరుగుతుంది, జాతీయ పార్టీలకి ప్రాధాన్యత పెరుగుతుంది. అదే కాన్సెప్ట్ బీజేపీ వాళ్ళు మొదటి నుంచి వినిపిస్తున్నారు, అదే ఇప్పుడు వస్తుంది. అది వర్కౌట్ అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా కాదు, అది ఉప ప్రాంతీయ పార్టీ. సో కాబట్టి ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. మరి ఒక్క పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే సెంటిమెంట్ వర్కౌట్ కాదు అనేది 2023 ఎన్నికలు అర్థమైపోయింది. సో కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అనే దానికి అనేక అంశాలు ఉన్నాయి. ఒక అంశం మాత్రమే ఆ పార్టీకి మళ్ళీ ఏమన్నా పునరుజ్జీవం ఉంటుంది లేదంటే మళ్ళీ అధికారంలో రాగలదు అనేది ఒక పాయింటే ఉంది. ఆ పాయింట్ కూడా ఇప్పుడు జమిలీ ఎన్నికల కారణంగా బలహీనంగా అయిపోతుంది అది కూడా. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి చుట్టుముట్టిన సమస్యలే కాకుండా ఇప్పుడు జమిలీ ఎన్నికల ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.